మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంతో మంది అభాగ్యులకు మానవతామూర్తులకు మధ్య వారధిగా నిలుస్తుంది సుమన్ టీవీ. సుమన్ టీవీ సూర్యాపేట ఛానల్లో ప్రసారం చేసిన ఎన్నో మానవీయ కథనాలకు మానవతామూర్తులు కదిలి వచ్చి వాళ్ళకు ఆభరణాస్తం అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం గుండ్లసింగారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం కొద్ది కాలం క్రితం సలీం ఉదంతాన్ని శాశ్వత వైకల్యానికి గురైన ఒక మాతృమూర్తికి తన కూతురే తల్లిలా మారి సపర్యలు చేస్తున్న ఒక మానవీయ కథనాన్ని ప్రసారం చేశాం. ఈ కథనం చాలా మంది మానవతామూర్తులను కదిలిస్తా వస్తుంది. ఈ కథనాలను చూసిన ఎన్ఆర్ఐ ఖమ్మం జిల్లా సత్తుపల్లి సంబంధించి కల్లూరుకు సంబంధించిన చేబోలు నాగార్జున గారి కుటుంబ సభ్యులు శ్రీదేవి దంపతులు వీళ్ళకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా టిఎస్యుటిఎఫ్ కార్యదర్శి విజయ్ గారు కూడా వచ్చి వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానంటూ కూడా 10th వరకు కూడా వాళ్ళకు ఒక హామీ ఇవ్వడానికి అయితే ఇక్కడ నేరుగా వాళ్ళని కలిసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. చాలా మంది వీళ్ళ మానవతామూర్తులను ఫస్ట్ మొదటగా మాట్లాడదాం. చెప్పండి నాగార్జున గారు, ఎలా ఇక్కడికి ఇంత దూరం ఎలా వచ్చారు, ఎలా చూశారు? మొదటగా సుమన్ టీవీకి ముందుగా ధన్యవాదాలండి. మీ ప్రచారాన్ని గత కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో చూడటం వల్ల అది మా మేనమామైనటువంటి ఎన్ఆర్ఐ నాగార్జున గారు, శ్రీదేవి, సుభాష్ గారికి పంపటం జరిగింది. నేను యాక్చువల్గా అది పంపి మర్చిపోయా. మొన్న రీసెంట్గా ఇండియా వచ్చినప్పుడు మా మేనమామే గుర్తు చేసి 10,000 రూపాయలు ఇచ్చి వీళ్ళకి అందించమని అన్నారు. అప్పుడు నాకు ఫోన్ నెంబర్ తెలుసుకోవడం, వీళ్ళ అడ్రస్ తెలుసుకోవడం పెద్ద టాస్క్ అయింది. తర్వాత మా జిల్లా రాష్ట్ర కమిటీ ద్వారా సుమన్ టీవీ సూర్యాపేట మీ నెంబర్ తెలుసుకొని ఈరోజు మేము సెలవు పెట్టుకొని టీచర్గా పనిచేస్తాను. నా పేరు కె విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శిగా ఉన్న సుధీర్ గారు మా మండలంలో ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్. ఇద్దరం కలిసి వచ్చి పిల్లలకి కుటుంబానికి ఆదుకోవాలని స్వచ్ఛందంగా మేము కూడా ఇనిషియేటివ్ తీసుకుని వచ్చాము. మాకు అడ్రస్ తెలుసుకోవడం కోసం మీ సహకారం, సుమన్ టీవీ సహకారం తీసుకున్నాము. వచ్చి చూసాము. పాప కానీ తల్లి కానీ పూర్తి, తల్లి అయితే అంగవైకల్యంగా ఉన్నారు. వారు పని చేసుకోలేకపోవటం, వారి పని పాపే చేయటం చూసి స్పందించినాము. తర్వాత రాబోయే రోజుల్లో పిల్లలకు మాత్రం ఉచిత విద్య అందించడం కోసం డిగ్రీ వరకు మా రాష్ట్ర కమిటీ ఉచితంగా ఒక పాఠశాల నడుపుతుంది. ఇలాంటి పిల్లలకి, అనాథలైనటువంటి అభాగ్యులైన పిల్లల కోసమే కేవలం ఆ పాఠశాల నడుపుతుంది. హాస్టల్ వస్తుంది, బుక్స్, మెటీరియల్ అన్నీ కూడా ఉన్నాయి, అక్కడ అందించబడుతుంది. ఆ పాఠశాలలో వీరిని చేర్పించే విధంగా మేము ప్రోత్సహిస్తాము. తర్వాత చదువుకు కావాల్సినటువంటి పుస్తకాలు, మెటీరియల్ కూడా అందించడానికి మేము రాబో రోజుల్లో వాళ్ళకి హెల్ప్ చేస్తాము. బాబు పాపలో ఎవరైనా ఒకరి తల్లికి తోడు ఉండాలి కాబట్టి ఒకరినైతే నెక్స్ట్ విద్యా సంవత్సరం ఉచిత విద్య అందించడానికి మా వంతు సహాయం చేస్తామండి. ఇట్లా చదువుకు ఆటంకం కాకుండా వాళ్ళు భవిష్యత్తు, పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇట్లా 10,000 రూపాయలు నాగార్జున గారు అందజేసినటువంటి అమౌంట్ని కుటుంబానికి అందజేయడం జరిగింది. ముందుగా ఈ సుమన్ టీవీ వారికి, నాగార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు అంటే సుమన్ టీవీలో చూశారు వీళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితిని, విధంగా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంకా చాలా మంది మానవతామూర్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళ పరిస్థితి గురించి? ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. అంటే పాపే మళ్ళీ తల్లిలాగా మారి తల్లికి సేవ చేయడంతో పాటు పాఠశాలలో చదువు ఆటంకం కాకుండా చదువు చూసుకోవాలా, ఇంటి బాధ్యతలు చూసుకోవాలా. ఇట్లా ఇది పెద్ద టాస్క్. కాబట్టి మానవతామూర్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కుటుంబానికి చేయూత ఇవ్వాలని, వీరి యొక్క జీవనం సజీవంగా సాగేటట్టు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే మేమున్నామని చెప్తే ఎవరో ఒకళ్ళు ఆదుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు పోషణకు ఇబ్బంది లేదు అనేది ఒక ధైర్యం ఇచ్చినట్టయితే వాళ్ళు జీవితం మొత్తం కూడా సజావుగా, సరే అనారోగ్యం ఉన్నా కానీ దాన్ని కొంతవరకు నివారించుకుంటూనే వేరే మైండ్ డైవర్షన్ అవి ఇంకా వేరే వాటికి వెళ్లకుండా సజీవంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుందండి. మీ వంతు చేతనైన సహాయం అందించాలని, ఇలాంటి పరిస్థితుల్లో మేము చూడటం అనేది చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కానీ స్పందించే వాళ్ళు మీకు చేతనైనటువంటి సహాయాన్ని, ఆర్థిక, ఇతర ఏదో రకంగా సహాయం చేయటువంటి చాలా ఉంటాయి. విలువైన సమయం ఉంటుంది. ఇప్పుడు సుమన్ టీవీ ఉంది, టైం కేటాయించండి. మేము టైం కేటాయించను, విద్యను అందిస్తున్నాను, కొంతమంది ఆర్థిక చేతినిచ్చారు. ఇట్లా చాలా సహాయాలు అంటే ఉంటాయి. డబ్బు కాకుండా వేరే కూడా ఉంటాయి. ఏదో చేతనైంది మేమున్నామని చెప్తే, వాళ్ళకి తోచింది వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబం కొంతవరకు
పూర్తిగా కాకపోయినా కొంతవరకు వాళ్ళ సమస్యల్ని తీర్చగలం అనేది మాకు నమ్మకం ఉంది. మా వంతు చేతనే సహాయం అందిస్తామండి. మా మిత్రులకి ఎన్ఆర్ఐలు కూడా తెలియజేసి ఇంకా చేతనే సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ విజయ్ గారు. నిజంగా సుమన్ టీవీ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే ఇంకా ఎంతో మంది మానవతామూర్తులు వస్తున్నారు. ప్రస్తుతం అయితే విజయ్ గారు ఒక భరోసా ఇచ్చారు. కొంత ఆర్థిక సహాయం చేయడంతో తన మేనమామ గారైన నాగార్జున శ్రీదేవి దంపతులు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని వాళ్ళకి అందజేశారు. దాంతోపాటు తాము అయితే యూటీఎఫ్ ఉందో యూటీఎఫ్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ సంస్థను నడుపుతా ఉన్నారు. వీరి ఇటువంటి అభాగ్యులు నిరుపేద అనాథల కోసం. సో వాళ్ళు వాటిలో ఒకటి చదివించి డిగ్రీ వరకు చదివించి మొత్తం నేరుగా పుస్తకాలు, బుక్స్, ఫుడ్ వసతితో పాటు బోర్డింగ్ వసతి కల్పించి కూడా వాళ్ళని డిగ్రీ వరకు చదివించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు కూడా విజయ్ గారు చెప్తా ఉన్నారు. మరోవైపు సలీమాతో మాట్లాడదాం. అసలు ఎట్లా ఉందమ్మా సలీమా గారు? ఎంతమంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతమంది వచ్చారు ఆదుకోవడానికి? ఏమనిపిస్తా ఉంది? ఇంతమంది మానవతామూర్తులు వచ్చిరు కానీ ఇల్లు గురించి పట్టించుకోవట్లేరు. జర పిల్లలు చదువు గురించి పింఛన్ అన్నారు, ఏది పట్టించుకోవట్లేరు. అప్పుడు అన్న వచ్చిరు, గబగబ వచ్చిరు, మాట్లాడిరు, చేసిరు, కానీ ఇల్లు మాకు అందరికి వచ్చిందిగా మాకు రాలేదు ఇంతవరకు ఇల్లు. ఈ వర్షం వచ్చి డబ్బాలు పెట్టుకోవాల్సి వస్తుంది. నా బిడ్డ నిద్ర లేకుండా ఆగారు లేకుండా పారబోయాల్సి వస్తుంది. మాకు కొద్ది చాలా ఇబ్బందిగా ఉంది. అసలు నేను చేసే పరిస్థితి లేను. ఆ పసిపిల్లి అన్నిటికి కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మొక్కుతున్నా. దేవుళ్ళందరికి కూడా మాకు సహాయం చేసే వాళ్ళకి కూడా మొక్కుతున్నాను. ఏం చేస్తున్నావు అమ్మ? స్కూల్కి వెళ్ళలేదా? ఎట్లా ఏం చేస్తున్నావు అమ్మకు మమ్మీకి? ఇంకా కోరుకుంటున్నావు? ఏమని కోరుకుంటున్నావు? పని అన్ని చేస్తా, అన్నం తినిపిస్తా, స్కూల్కి పోయి సాయంత్రం వచ్చి పని అంతా చేసి మళ్ళీ స్కూల్కి పోతా. స్కూల్కి మళ్ళీ సాయంత్రం వచ్చి అన్నం వండి కూర వండి మళ్ళీ అమ్మకి తినిపించి. ఇప్పుడు కలెక్టర్ గారిని ఏం కోరుకుంటున్నావు? ఇల్లు కావాలండి. ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, మా అమ్మ బాగా కావాలి. ఇది చెప్తా ఉంది రెహానా. అయితే తన అమ్మకు ఆరోగ్యం బాగుండాలి. రిజ్వానా అయితే చెప్తా ఉంది మా అమ్మకు సలీమాకు ఆరోగ్యం బాగుండాలి, మాకు ఇల్లు కూడా కావాలి. ప్రస్తుతం మనం ఇల్లుని చూడొచ్చు, కేవలం ఒక రేకులు మాత్రమే మామూలుగా కట్టెల పైన ఉంచి వీటి కిందనే వీళ్ళు తలదాచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం నుంచి కూడా మాకు ఒక ప్రభుత్వ ఇల్లును మంజూరు చేస్తే మాకు పక్కా గృహం ఉన్నట్టు ఉంటుంది, మాకు కూడా కొద్దిగా సెక్యూరిటీగా ఉంటుందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా సుమన్ టీవీ ప్రసారం చేసిన కథనాలకైతే ఎంతో మంది మానవతామూర్తులు కదిలి వస్తున్నారు. ఎంతో మంది అభాగ్యులను ఆపన్నాస్తం అందిస్తూ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.